తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. లోక కళ్యాణార్థం ధనుర్మాసంలో తిరుప్పవై నిర్వహిస్తారని, సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత అని, రాగద్వేషాలకు అతీతంగా జీవించడమే మానవ ధర్మమని భీమవరం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతి శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజాచార్య స్వామి అన్నారు. భీమవరంలో తిరుప్పవై ముగింపు వేడుకల్లో సంక్రాంతి వైభవం, సనాతన ధర్మ పరిరక్షణ గురించి వివరించారు. అనంతరం తీర్థగోష్ఠి నిర్వహించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, విశ్వనాథరాజు, కారుమూరి బాబు, చెరుకువాడ సుబ్రహ్మణ్యంతో పాటు సుమారు 500 మంది భక్తులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి ధనుర్మాస మహోత్సవాలు ఇవేటితో పూర్తవుతున్నాయి. అమ్మ చాలా కఠినమైనటువంటి నియమాలతోటి పరమాత్మని పొందాలి అనేటువంటి తపనతోటి ఈ అందమైనటువంటి తిరుప్పావై అంటే శ్రీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించింది, సఫలత పొందింది. అలాంటి అందమైనటువంటి వ్రతాన్ని మనం అందరం కలిసి ఆరాధించాం, చేసుకున్నాం. ఈ చేసిన దాని యొక్క ఫలంగా మనకి ఈవేళ ఫలశ్రుతిలో చెప్పింది మన తల్లి. మనం పరమాత్మ యొక్క సేవ చేయడంలోనే ప్రధానమైనటువంటి సమయాన్ని గడపాలి, ప్రధానంగా సమయాన్నంతటినీ కూడా గడపాలి. ఆయన యొక్క సేవ చేయడమే మన జీవితానికి లక్ష్యంగా మనం భావించాలి. ఆయన్నే పొందడం కోసంగా మనం మానవ జన్మ ఎత్తాము అనేటువంటిది మనం గుర్తించాలి. దానికోసంగా మన జీవిత కాలంలో ప్రతి నిమిషము ప్రయత్నం చేయాలి అని మన అమ్మ అనుగ్రహించింది. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క క్షీరార్ణవంలో పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులై ఆ పరమాత్మ యొక్క నిత్య సేవని పొందేటువంటి భాగ్యాన్ని పొందుతారు అని ఫలశ్రుతిని కూడా మన అమ్మ మనకు అనుగ్రహించింది. అలాంటి ఈ ధనుర్మాస కార్యక్రమాల్లో ఎంతో శ్రద్ధగా, భక్తిగా అనేక ప్రాంతాల్లో, అనేక ఆలయాల్లో అందరూ కూడా జరుపుకున్నారు. విష్ణు ఆలయాల్లో అలా జరుపుకున్నటువంటి భక్తులకి, భాగవతోత్తములకి అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ రాగద్వేషాలకు అతీతంగా జీవించాలని ఆశీర్వదిస్తూ సమాజ స్థాపన కోసం ఆధ్యాత్మిక పరంగా ఒక సంచలనం సృష్టించినటువంటి మాననీయ వృత్తి మహానుభావులు ఈ త్రిదండి రామచంద్ర స్వామి ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి పర్వదినాన్ని కూడా భగవంతుడిచ్చిన ప్రసాదంగా ఆయన బోధిస్తున్నారు. మనం కాదు, ఈ సృష్టి అంతా ఆ భగవంతుడి లీలని చెప్తున్నారు తప్ప మనం కాదు అని చెప్తున్నారు. ఇందాక రాజగోపాలాచారి గారు ఏం చెప్పారంటే ఈ కీర్తి ప్రశస్తులు, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా పదవులు ఉండక అశాశ్వతం, కానీ మానవ జన్మకు సార్థకత కోసం మనం చేసుకోవాలని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు, ఆయన ఆశీస్సులతో మేము అంతా పునీతమవుతున్నాం. అది కూడా కాకుండా ఈ తిరుప్పావై ద్వారా అనేక వేల మందికి ఆయన ఒక రకమైన ఆధ్యాత్మిక చింతన కల్పిస్తున్నారు. మరి వారి ఆశీస్సులతో ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని వారి మంగళాశాసనాలు మా అందరికీ శిరోధార్యంగా భావిస్తూ జై గోవింద. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలకు, పెద్దలకు వివిధ రకాల ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, గోరింటాకు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు సరిపిడికల రామారావు, జానపాటి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సామంతపూడి సత్యనారాయణరాజు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మామిడిశెట్టి జయకుమార్లను ఘనంగా సత్కరించారు. అధ్యక్షులు సరిపిడికల రామారావు మాట్లాడుతూ సామంతపూడి సత్యనారాయణ ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా, భారతీయ విద్యాభవన్స్ డైరెక్టర్గా వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అలాగే కాలనీ అభివృద్ధికి సహకరిస్తారని తెలిపారు. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీ మొదటి అప్రోచ్ రోడ్ రావడానికి సామంతపూడి సత్యనారాయణరాజు చేసిన కృషి మరవలేందన్నారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ 1వ పార్క్ ఆధునీకరణకు ఆయన కుమారుడు శ్రీరామరాజు ప్రెసిడెంట్గా ఉన్న జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చేపట్టడం ఆనందదాయకమన్నారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి మాట్లాడుతూ నేటి యువత ఒక వ్యక్తి స్వయం కృషితో ఎంత ఎత్తుకు ఎదగొచ్చో సామంతపూడి సత్యనారాయణరాజును చూసి నేర్చుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాల, అల్లం రమేష్, అల్లూరి బంగారాజు, మారిశెట్టి రాంప్రసాద్, చల్లగండ్ల సత్యనారాయణ, సామంతపూడి సూర్యనారాయణరాజు, సామంతపూడి శ్రీరామరాజు, గొన్నాబతుల మల్లేశ్వరరావు, కోడి వెంకట్రావు, బండారు శ్రీనివాసరావు,
కుక్కల కృష్ణారావు, గ్రంథి సుబ్రహ్మణ్యం, ఇతర కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎంతో గౌరవంగా ఈ సన్మానం చేయడానికి కారణం కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ హౌసింగ్ బోర్డులో 2000 సంవత్సరంలో ఈ హౌసింగ్ బోర్డు అలాట్మెంట్ చేశారని ఇల్లు ఈ ఒక వెటర్నరీ డాక్టర్ గారికి మెయిన్ ఆర్చి దగ్గర ఆయన ఇవ్వలేదండి. నాకు ఇదే ఉంది, నాకు ఎక్కడా లేదు, ఈ ఇల్లు ఇస్తే నాకు ఎవరో లేరని చెప్పేసి ఆయన కోర్టులో తెచ్చుకున్నారు ఎవరని. అదే నాకు కూడా అలాట్మెంట్ ఆ రోడ్లోనే అలాట్మెంట్ జరిగిందండి. నేను ఆ రోడ్ లేకపోతే మన ఇల్లు కట్టడం కూడా అనవసరం అని చెప్పేసి కొంతకాలం నేను కట్టలేదు. పోతే రైల్వే క్వార్టర్స్ నుంచి లారీలు వచ్చి హౌసింగ్ బోర్డులో నెలలోనే వచ్చి చేస్తున్నారని ఆ వెటనరీ డాక్టర్ గారు కొవ్వలండి. నాకు రంగనాథరావు గారు నేను కొవ్వలు వెళ్ళాను 3 సార్లు. వెళ్ళి హౌసింగ్ బోర్డు నేను అమ్మను, వాళ్ళకి నాకు పేసీ జరిగింది అని చెప్పేసి చెప్పారండి. అదే 2-3 సార్లు తిరిగిన తర్వాత ఆయన మీకైతే ఇస్తారని చెప్పేసి చెప్పారండి. చెప్పిన తర్వాత నా పేర అగ్రిమెంట్ రాయించుకొచ్చాను. రాయించుకొచ్చి ఆడికి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు కండిషన్ అని. అలాగే చేస్తామని చెప్పేసి హౌసింగ్ బోర్డు గురించి అబద్ధం కూడా ఆడాం. ఆ రంగనాథ్ నేనే ఒక 2 నెలలు అయిన తర్వాత దీని గురించి కొన్నామండి, మీరు ధరించి మీదే కాలనీ అని చెప్పేసి ఆయన బతిమెళ్తే ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టి ఆయన చెయ్యాలండి రిజిస్ట్రేషన్. నేను కాదు, అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వాలి, ఆయన చెయ్యాలి. అది బతిమల్లి రంగనాథరావు గారు నేను 3 సార్లు వెళ్ళాను. అంటే ఆయన నేను కలిపి వెళ్ళి ఉండే పెంగుటింట్లో ఉన్నారని దూరేటప్పుడు నా తలకే రక్తం కూడా వచ్చింది తగిలి. సరే మొత్తం మీద ఇచ్చారని ఇచ్చిన తర్వాత నా ఇల్లు కూడా అప్పుడే ప్రారంభించాం. ఇది అంతా పూర్వం అలాట్మెంట్ అయిన వాళ్ళకి బాగా తెలుస్తుందండి. కొనుక్కున్న అమ్మకం వాళ్ళు తెలియదు కష్టం. ఎంతో ఉపకారం చేశాడని ఆయన వెటనరీ డాక్టర్ గారు ఈ కాలనీకి. ఇది మర్చిపోకూడదు ఎవరో అని చెప్పి నా కోరిక. ఈ పార్కు డెవలప్మెంట్ అవడానికి కొద్దిగా హౌసింగ్ మన ఎంటర్ప్రైజర్కి నాకు కొద్దిగా డిస్కషన్ జరిగి మీ అబ్బాయిని అడగాలని చెప్పేసి నన్ను అడిగారు. నన్ను అడిగితే మీరే అడగని ముందు తండ్రిని అడగడం కాదు కానీ మా 2వ కొడుకు శ్రీరామరాజు వెచ్చగొండ ప్రెసిడెంట్, భారత విద్యాభవన్ ప్రెసిడెంట్ అయిన వల్ల ఇది ఎవరో కాదనరని చెప్పేసి ఈ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాట్మెంట్ చేశారు. కొంత ఇది కమిటీ చేయటం ₹1,00,000 కలిసి వచ్చినట్టు కాంట్రాక్ట్ ఇచ్చిన దానికి కమిటీ చేసిన దానికి ఇది జిఎస్టీ అని చెప్పేసి 12% కట్టాలని గవర్నమెంట్ చెప్పారు. పోతే ఆ లాభాలు అవి తీసుకుంటే 20-25% పోతుంది. 5 లక్షలు ఎంతైనా 100కి ₹10 పోతుందండి. అది లేకుండా హౌసింగ్ బోర్డు వాళ్ళు టేకప్ చేసి దగ్గరుండి చేస్తున్నారు. ఈ మెట్లు కూడా ఈ మెట్లకి వచ్చిన అన్నం ఎక్కడ రాదు. ఈ భీమవరంలోని ఈ కాలనీ ఇంత కట్టడగా భీమవరంలోని సెంటు ₹1,00,000 80,000 ఇక్కడ చేసుకున్నట్టు అక్కడ ఎవరో చేసుకోవట్లేదు. ఇలాగా ఈ కమిటీ చేసినట్టు సత్యవాడి పెద్ద కోరిక కాదు, చిన్నదండి. మీదే బాధ్యత. ఈ హౌసింగ్ బోర్డు మొక్కలు ట్రైలు మొత్తం నేను ఇస్తానండి. ఇంటింటికి మీరు నీళ్లు పోసి అది పెంచమని నేను కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నిన్ను పెంచు చెట్టు నిన్ను తర్వాత పెంచుతుంది అని చెప్పేసి చెబుతారు. అది నిజం. దయించి నేను మొక్కలు ట్రైలు నేను సప్లై చేస్తాను. నాకు 85 ఏళ్ళు వచ్చింది. నేను అన్ని చూడలేక ఈ కమిటీకి అప్పచెప్తున్నానని మొక్కలు ట్రైలని. ఇదేదైనా సైజులు కావాలంటే నేను మీ కూడా వస్తాను. ఏ పని నేనండి. ఇది గంటే సంవత్సరం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం రుస్తుంబాదలో
గోకులమ్మ ఉత్సవ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సోదరుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ దాసరాజు, డీఎస్పీ శ్రీవేద ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సమయంలో ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. గత 30 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం, తహసీల్దార్ రాజరాజేశ్వరి, విద్యుత్ శాఖ ఈఈ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆశయంతో, ఒక పవిత్ర లక్ష్యంతో మనం ఈ కార్యక్రమాన్ని గడుచుకుంటాం. 30 సంవత్సరాల బట్టి వేరాటకంగా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. మనకు ముఖ్యంగా గోలంతల్లి కమిటీ, ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా ఆర్మిస్లు కష్టపడి, ఎందుకంటే రాత్రి పగళ్ళు కష్టపడుతున్నాయి కానీ ఇంతమందికి అకామిడేషన్ కానీ, ఇంతమంది ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ఇంతమంది వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటాం, వెళ్ళే వాళ్ళని రైల్వే స్టేషన్కి వేరే చోట్లకి పంపించడం, ఈ కార్యక్రమాలను చేయడం విషయంలో మరి మా గోలంతల్లి ఉత్సవ కమిటీ వారికి అసలు గట్టి మీద కొడుకు లేకుండా పనిచేసేటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా మన పెద్దలందరూ కూడా ఇప్పుడు కూడా ఎంతో గౌరవంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ స్టార్టింగ్ కానీ, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ మన నర్సాపురం నియోజకవర్గంలోనే ఒక మాటలో చెప్పాలంటే వయోవృద్ధులు నెక్కడి సుబ్బారావు గారు, డాక్టర్ చిన్ను సత్యనారాయణ గారు. ఎప్పుడైనా పొరపాటు నేనన్నా మిస్ అవుతాను కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా 30 సంవత్సరాలు బట్టి ఏ రోజుని కూడా మిస్ అవ్వకుండా ఒక కమిట్మెంట్తో ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయులు మరి 4వసారి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా ఈ రోజున మరి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన కూడా ఉన్నారు. వీరిద్దరి యొక్క ఆశ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుగా తీసుకువెళ్ళడం వారి యొక్క ధ్యేయంగా వాళ్ళిద్దరూ కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనమందరూ కూడా గమనించాలి. కబడ్డీ ఆడడానికి వచ్చిన టీమ్స్ కి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. దేర్ ఆర్ 9 ఉమెన్ టీమ్స్. వీళ్ళందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి గ్రేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ సుబ్బారాయుడు గారు ఫర్ సచ్ నైస్ సెలబ్రేషన్. నాకు ఇక్కడ సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ లీగల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అండ్ 30 years నుంచి ఇది కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ అ small thing, and I'm thankful to God to be a part of this celebration. I really thank the Utsav committee members for giving me this opportunity. సుబ్బారెడ్డి గారికి ఎప్పుడు అనేటువంటి మురళి, మన శ్రీను, తర్వాత బాబులు, వీళ్ళందరూ కూడా చాలా అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్ మరి 2011 ఇక్కడికి మొట్టమొదటిసారి అడిపడడం జరిగింది. మళ్ళీ 2025లో కూడా అలా నిర్విఘ్నంగా వస్తున్నాం ఇక్కడికి. మరి ఇది చాలా అద్భుతమైనటువంటి టోర్నమెంట్. జాతీయ స్థాయిలో మరి ఈ కబడ్డీ గురించి ఈయన మనకి సుబ్బారెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. మరి కబడ్డీ ఇప్పుడంటే మనకి ట్రోలింగ్ వచ్చింది. మరి అంత ముందు ఇక్కడ మన నర్సాపురం పట్టణంలో ఆ లీగ్ అనేది ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడో మొదలైంది. మరి ఆయనకి మరి జాతీయ కబడ్డీ ఫెడరేషన్ అయితే ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి వేరు వెంకయ్య గారు. ఎందుకంటే ఇక్కడ చాలా నేషనల్ టీమ్స్ వస్తూ ఉంటాయి. కబడ్డీకి మనకి ఎప్పుడో చాలా ప్రాచుర్యం కదా. అయితే దానికి ఉన్నటువంటి క్రికెట్ కానీ, మనకి భారతదేశంలో హాకీ కానీ, షటిల్ కానీ వేరుకోవడానికి ప్రోత్సాహం కబడ్డీకి లేదు.
మరి ఇప్పుడు మనం మనకి ఏషియాడ్లో కంపల్సరీ బంగారు పథకం తెచ్చి క్రీడా గేమ్ ఏదో తెలుగు భాష ఔన్నత్యం అద్భుతమైనదని, తేనెలోలుకు తెలుగు భాషలో మహాకవులు రచించిన గ్రంథాలు యుగాంతం వరకు నిలుస్తాయని, గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలు అందించారని, ఆయన లేకపోతే తెలుగు భాషకు మనుగడ ఉండేది కాదని ప్రముఖ తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పట్టణం బీవీరాస్ పార్కులో తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు భాషా ఉద్యమ నాయకులు గిడుగు రామ్మూర్తి పంతులు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు తెలుగు భాషాభివృద్ధి సంఘం నాయకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగు భాషకు ప్రాముఖ్యత కల్పించడం హర్షణీయమన్నారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది దాసరథి శ్రీనివాస్, చైతన్య భారతి సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, కోయ రాంబాబు, ఎం సీతారాం ప్రసాద్, గరికపాటి గాంధీ, భగత్ సింగ్, లక్ష్మణ్, ఎస్కే చాన్బాషా తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషా సంఘం స్థాపించి ఎనలేని సేవలందించినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి వర్ధంతి వాళ్ళ ఆ మహానుభావుడు తెలుగు భాష అభ్యున్నతి కోసం చేసిన సేవలు అద్వితీయం. మన భారత జాతి గర్వించేలాగా తెలుగు భాషకి ఒక ప్రాధాన్యం ఉండాలని చెప్పి యుద్ధం చేసిన, పోరాటం చేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఇవాళ వారి స్ఫూర్తితోటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కూడా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇస్తూ ప్రాథమిక విద్య నుంచి కూడా తెలుగు భాషని ప్రాముఖ్యత ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరి గిడుగు రామ్మూర్తి పంతులు నిజమైన నివాళులు జరిగాయి. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ, మరి ఇవాళ తెలుగు భాషకి ఈ ప్రభుత్వం న్యాయం చేసిన పట్ల మన తెలుగు సంఘాలన్నీ వారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు భాష గొడుగు గిడుగు. ఆయన వ్యవహారిక భాషోద్యమం పితామహుడు. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళంలోని కుగ్రామంలో జన్మించడం జరిగింది. తండ్రి వీర్రాజు గారు, తల్లి వెంకమ్మ గారు. ఆయన తెలుగు భాష ఉద్యమానికి ఎంతో కృషి చేశారు. ఆయనతో పాటు సీతాపతి గారు కూడా కృషి చేశారు. ఆయన కృషి వల్లనే వ్యవహారిక భాషోద్యమం నిర్విరామంగా కొనసాగింది. ఇవాళ విద్యార్థులు చదువుకోగలుగుతున్నారంటే పూర్వం గ్రాంధిక భాషలో ఉండే గ్రంథాలు వాటిని వ్యవహారిక భాషలోకి రావాలని ఉద్యమాన్ని చేపట్టాడు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం ఉదాహరణ. ఈ సందర్భంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెలుగు భాష ఔన్నత్యాన్ని కృషి చేయడం అనేది ఉదాహరణ. వారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తారు. గిడుగు రామ్మూర్తి గారు అంటే అసలు గిడుగు కాదు, అతను పిడుగు. ఇక రామ్మూర్తి అంటే రాముడు ఒకే మాట, అది తెలిసిన విషయం. గిడుగు రామ్మూర్తి గారి ఆశయాలలో పాటించినందువల్ల మేము పెద్ద కళాకారులు అయ్యాం. మరి ఇటువంటి సభకు రంగసాయి గారు ఏర్పాటు చేసినంత అతనికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పాలకొల్లులో 75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్ ను ప్రారంభించిన మంత్రి నిమ్మల. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని కనుమ రోజు కూడా జోరుగా కోడి పందాలు. నర్సాపురం పట్టణం రుస్తుంబాదులో గోగులమ్మ ఉత్సవ కమిటీ, ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సోదరుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ఈ నెల 20న యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.